ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓట్ల ఫలితాల సరళి ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫలితాల సరళి ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 2571 స్థానాలకు గాను ఇప్పటి వరకు 504 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇందులో ఆంధ్రప్రదేశ్ 12 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే తెలంగాణలో ఆ పార్టీ అభ్యర్థులు 159 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి 171 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దూసుకుపోతుంది. 254 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 59 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 313 మంది ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక తెరాస విషయానికి వస్తే తెలంగాణలో 96 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అభ్యర్థులు 201 స్థానంలో విజయం సాధించారు. తెలంగాణలో 7 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. మొత్తంగా 208. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని వైకాపా అభ్యర్థులు 208 స్థానాల్లో విజయం సాధించారు. ఇక మిగతా వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో 6, తెలంగాణలో 17 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలుపుకుని 23 స్థానాల్లో వామపక్షాలు విజయం సాధించారు. ఇక ఇతరులు ఆంధ్రప్రదేశ్ లో 31, తెలంగాణలో 91 మంది ఇతరులు విజయం సాధించారు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని 122 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.